ఎన్నికల్లో ఇచ్చిన మాటను అధికారంలోకి వచ్చిన తర్వాత అక్షరాల అమలు చేస్తున్నామని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా జరుగుమల్లిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి స్వామి, ఎంపీ మాగుంట, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం చేపట్టిన పథకాలు అందుతున్నాయా లేదా అని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా చంద్రబాబు పాలన సాగిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. మంచి కార్యక్రమం. ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఒక 2 రోజుల క్రితం అంటే మొన్న ఆదివారం 3 రోజులు అవుతుంది, మమ్మల్ని అందరినీ కూడా మంత్రి గారు స్వామి గారిని, సోదరుడు దామచర్ల సత్య గారిని అందరినీ కూడా పిలిచి సుపరిపాలన తొలి అడుగు అనే పేరుతో 1 సంవత్సరం కాలంలో పూర్తి చేసిన మన కార్యక్రమాలన్నీ కూడా ప్రజల ముందు ఉంచాలి. ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినట్టుగా కూడా సూపర్ 6 అనేది ఏ విధంగా మనం అవన్నీ కూడా అమలు చేసామనేది ముందుకు తీసుకెళ్లాలి. ఈ పాంప్లెట్ల ద్వారా కూడా వారికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి అని అందరూ వారు తెలిపిన మీదట ఈ రోజు వాడవాడలో ఇంటింటికి తిరుగుతున్నప్పుడు మంచి స్పందన. ప్రతి ఒక్కరికి చెప్పాలంటే పెన్షన్ అంటే సంవత్సరం కాలంలో 12 నెలలు ఇంటూ 4 నెలలు 48,000తో కూడా కాకుండా ఎలక్షన్ సమయంలో వారు చెప్పినట్టు 7,000 రూపాయల పెన్షన్ అనేది కూడా ఇవ్వటం అంటే 55,000 రూపాయలు ప్రతి ఇంటికి పెన్షన్ ద్వారా కూడా చెందటం కూడా వచ్చింది. నుంచి మనం చెప్పిన విధంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని ప్రభుత్వం కల్పించబోతా ఉంది. రైతుల కోసం అన్నదాత సుఖీభావ పథకం కింద 20,000 రూపాయలు ఇస్తాం జరిగింది. కేంద్రం ఇచ్చేటువంటి 6,000కి 14,000 రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఈ నెలలో 7,000, తర్వాత మళ్ళా కేంద్ర ప్రభుత్వం కలిసి 7,000, ఆ తర్వాత ఇంకొక 6,000 తోటి 20,000 ఇవ్వబోతా ఉన్నాం. రోడ్డు ఎక్కుతున్నాడు, రీకాల్ బాబు అంటాడు, మైండ్ బొబ్బింది. ఆ రోజు ఇచ్చిన దానికి 11 పరిమితమైనా నేను ఉన్నానని చెప్పుకోవడానికి రోడ్డు ఎక్కుతా మాట్లాడుతున్నాడు. ఎంతమందికి ఇస్తా ఉన్నాడు ఆ రోజు అమ్మఒడిని? ఎంతమందికి ఇచ్చాడు? మనం తల్లి కొందరు ఎంతమందికి ఇస్తాం? 5, 6 పిల్లలు కూడా మనం ఇస్తున్నాం. ఈ రోజు 3,000 పెన్షన్ అన్నాడు, 250 2 సంవత్సరాలు ఇచ్చాడు, ఆ తర్వాత 250 ఇచ్చాడు. ఏం చేశాడు? మనం 3 నెలల ముందు నుంచే 4,000 లెక్కలు ఇస్తున్నాం. ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఇస్తున్నాం. ఈ రోజు 200 రూపాయల పెన్షన్ 2,000 చేసి చంద్రబాబు నాయుడు గారు 2,000 మళ్ళీ ఈ రోజు 4,000 ఇస్తుంది మా ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం.